హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాదికే వస్తున్నాడు. ఓచ కోత కోయటానికి సిద్ధం అవుతున్నాడని చెప్పాలి. మార్చి 26వ తారీఖున సినిమా రిలీజ్ అనుకున్నారు. కానీ అభిమానుల కోరిక మేరకు 19వ తారీఖునే రిలీజ్ చేయడానికి ఇప్పుడే అఫీషియల్ గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు చాలా విశేషాలు ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19ని ఎందుకు రాబోతుంది, రావడానికి గల కారణం ఏంటి, దాని వెనక ఉండేటువంటి స్పెషల్ రీజన్స్ ఏంటనేవి కూడా మీకు చెప్తాను. బద్దలవటం అంటే అలా ఇలా బద్దలవదు. ఈసారి ఒక రేంజ్ లో ఉండటానికే ప్లాన్ చేశారని చెప్పాలి. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. గబ్బర్ సింగ్ తో ఎలాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారో మనందరికీ తెలుసు. హరిశంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా థియేటర్లకి పండగ అంటే పండగ. ఒక ఆరాన్ని సెట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన దగ్గర నుంచి వీళ్ళ ఇద్దరితో తోడయి సినిమాకి దిగుతున్నారంటే గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి హిస్టరీని క్రియేట్ చేసుకోవడం కోసం ఒక కాంబో సెట్ చేసుకుని మరి వస్తున్నారంటే ఇంకా ఆలోచించుకోవాలి. మార్చి 26నైనా ఎప్పుడొచ్చినా సరే థియేటర్లో దద్దరిల్లిపోవడం ఖాయం అనుకున్నాం. పైగా లాంగ్ వీకెండ్ వచ్చినటువంటి ఉగాదికి ముందు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి 19వ తారీఖునే రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా మామూలుగా ఉంటుందో చెప్పండి. పైగా థియేటర్లకి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, థియేటర్లో పడుతుంది అంటే అసలు దాన్ని ఊహించుకోవటం కూడా కష్టమే. అది కూడా ఇప్పుడు 19వ తారీఖే థియేటర్ యజమానులే చాలా మంది సార్ 26ను కాదు 19వ తారీఖునే రిలీజ్ చేయండి అని చెప్పి స్పెషల్ రిక్వెస్ట్ చేశారట. లేదయ్యా బాబు, సినిమాకి సంబంధించినటువంటి ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వలేదు, మేము ఆ 26కే ఫిక్స్ అయిపోయాము, దయచేసి వెయిట్ చేయండి అంటే, లేదు సార్, ఇక్కడ ఆ రోజు రావాల్సినటువంటి పెద్ద పెద్ద సినిమాలు దురంధర్ పార్ట్ 1 ఎంత మ్యాసివ్ హిట్ అయిందో మనకు తెలుసు. ఓకే, హిందీ లాంగ్వేజ్ లోనే కొన్ని 100 కోట్ల నుంచి 1000 కోట్ల మార్కు కూడా దాటిపోయింది. పార్ట్ 2 కూడా 19వ తారీఖు రిలీజ్ చేస్తారని కూడా అందరూ అనుకున్నారు. ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి ఇంకో సినిమా వస్తుంది. ఆ సినిమా కూడా ఉగాదినే బేస్ చేసుకున్నటువంటి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. మంచి వీకెండ్ దొరికింది. పవన్ కళ్యాణ్ గారు థియేటర్లోకి వస్తున్నారంటే మాకు పండగ. అసలు ఆయన సినిమాని థియేటర్లో వేయాలి అంటే మేము ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాము. అలాంటిది లాంగ్ వీకెండ్ వచ్చింది, పండగ వచ్చింది, దయచేసి మీరు దింపండి. ఈ కాంబినేషన్ ని మాకు పండగ చేసేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి. ప్రేక్షకులు ఎలా ఉంటారో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్తే ఇంకా ప్రేక్షకులు ఊరుకుంటారో చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఒక రేంజ్లో హరిశంకర్ గారికి, చిత్ర యూనిట్కి మెసేజ్లు, ట్వీట్లు వర్షం కురిపించారు నిన్న మొన్న. మీరు అర్జెంటుగా 19వ తారీఖునే రిలీజ్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఈ లాంగ్ వీకెండ్ వస్తే దద్దరిల్లిపోద్ది, దయచేసి దిగండి అని చెప్తే సాధ్య అసాధ్యాలు కూడా వాళ్ళు కూడా చూసుకోవాలిగా. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయన ఒక హీరోగా ఎల్లమ్మ అనేటువంటి సినిమా బలగం వేణు గారితో చేస్తున్నారు. ఆయన దాంట్లో బిజీగా ఉన్నారు. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలి, కొంత డబ్బింగ్ పార్ట్ కూడా ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఇవన్నీ చేయాలంటే అవుతుందా అవదా అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకెవరన్నా ఉంటే చూడండి, నేనైతే రావటం కష్టం. మంచి వీకెండ్ వచ్చింది అలా అని చెప్పి నేను వేరే వాళ్ళ పెట్టుకుని చేయొద్దు అనట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎంత పిచ్చో ఎంత ప్రేమో తెలుసు. అలాగే హరిశంకర్ గారు దేవిశ్రీ ప్రసాద్ గారికి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటిది ఆయన డెఫినెట్ గా మీరు రిలీజ్ చేయండి అన్న అవకాశం ఉంటే కనుక, పాసిబిలిటీస్ ఉంటే కనుక. ఎందుకంటే ఇక్కడ ఆయన హీరోగా చేస్తూ అదంతా కూడా షెడ్యూల్ అంతా ఫిక్స్ అయిపోయింది. కొన్ని 100 మంది టెక్నీషియన్స్ అంతా కూడా కొన్ని కోట్ల రూపాయలతో ముడిపడినటువంటి అంశం. సో దాన్ని నేను కాదనలేనంటే వెంటనే మనకు తెలుసుగా ఓజీతో అసలు హంగ్రీ చేత అనేటువంటి సాంగ్ ని ఫస్ట్ గ్లిమ్స్ రూపంలో రిలీజ్ చేసి 2 సంవత్సరాల క్రితం, అంటే ఓజీకి 2 సంవత్సరాల క్రితం నుంచే ఆరాని సెట్ చేసుకుంటూ థియేటర్లో ఈ బీజిఎం గనక పడితే తగలబడిపోతేరా బాబు అనుకునేటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. బీజిఎంకే బాప్ అని చెప్పాలి అసలు తమన్ని. అలాంటి ఆయనని బోర్డు మీద తీసుకొచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం కోసం ఆయన్నే రంగంలోకి దింపారు. ఒక పక్క దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత దద్దరిల్లిపోయే మూమెంట్లు, డాన్సులు ఒక రేంజ్ లో ఇచ్చి పడేశారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓజీ నుంచి అసలు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ మ్యూజిక్ వింటుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అలాంటి బీజిఎం ఇచ్చేటువంటి తమన్ గారిని తీసుకురావడం, అసలు కాంబినేషన్ కూడా చూడండి, దిగ్గజాలు. ఒక పక్క సాంగ్స్, దద్దరిల్లిపోయే డాన్సులు పక్క పవన్ కళ్యాణ్ గారివి,
దానికి డాన్స్ ఇచ్చినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ ఇచ్చినటువంటిది, ఆ తర్వాత బీజిఎంకే బాప్ అయినటువంటి తమన్ గారు. అసలు నిజంగా ఆ బీజిఎం కి థియేటర్లో ఉండేటువంటి స్పీకర్లు బద్దలైపోయినా నాకు సంబంధం లేదు అనుకునేటువంటి స్టేట్మెంట్లు కూడా మనం విన్నాం. అలాంటి వీళ్ళిద్దరితో పాటు హరీష్ శంకర్ గారి మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ తో ఈసారి పర్ఫార్మెన్స్ తో పాటు ఉగాదికి ఉస్తాద్ ఊచకోత కూడా మనం చూడబోతున్నాం.